అందరికీ నమస్తే. అసలు కాంగ్రెస్లో ఈ ఎమ్మెల్యేల కుంపటి ఎవరు పెట్టి ఇచ్చిండ్రు, దేనికోసం మీట్ అయ్యిండ్రు? తర్వాత కొందరేమో అసలు మేము మీటింగ్ పోలే, అసలు మీటింగే జరగలేదని కొందరు, లేదు మీటింగ్ అయ్యిందని మళ్ళీ వాళ్ళలోనే కొందరు, నేను ఫోన్లో మాట్లాడేసినా నిజంగానే మీటింగ్ జరిగిందని ఇంకొక ఎంపీ చెప్తాడు. చూస్తే అసలు ఎవరిని టార్గెట్ చేయడానికి పెట్టించిన మీటింగు, ఎవరు పెట్టించిన మీటింగ్? ఎందుకంటే ఈ మీటింగ్ అయిన ఎమ్మెల్యేలు ఆ 7 మందా 8 మందో 10 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఎవరు ఒక జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఒక వర్గం వాళ్ళు కాదు, ఒక కులపోలు కాదు, ఒక ఏరియాకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏమీ కాదు. వాళ్ళు అక్కడ ఒక ఈ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, ఆ జిల్లాకు సంబంధించిన 2 ఎమ్మెల్యేలు, ఇక్కడ వరంగల్, నల్గొండ, మహబూబ్ నగరు, ఇట్లా రకరకాలుగా ఇది ఎటు లెక్క ఊడతలేదు. సరే వీళ్ళంతా పలానా వర్గం అని చెప్పడానికే లేదు. కొందరు కోమరెడ్డి వర్గం ఉన్నారు, కొందరు ఉత్తమ్ కుమార్ వర్గం ఉన్నారు, రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఎవరు పెట్టించిన మీటింగ్, దేనికోసం పెట్టించిన మీటింగ్? ఎంత కన్ఫ్యూజ్ ఏం లేదు. కానీ కాంగ్రెస్లో ఇది ఒక బగబగ మండుతుంది. అసలు దేనికోసం పెట్టిన మీటింగు, ఏమవుతుంది? కొంచెం ఓపెన్గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి టార్గెట్గా పెట్టిండ్రా? పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? రేవంత్ రెడ్డి పొంగులేటిని టార్గెట్ చేసిండా, లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు పొంగులేటిని టార్గెట్ చేసిండ్రా? ఏం జరుగుతుందనేది కూడా ఏం క్లారిటీ లేదు. మల్లురవి ఏం మాట్లాడండి ఒకసారి వినండి మీరు. మల్లురవి ఏం మాట్లాడిండో వినకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్. చాలామంది నా విశ్లేషణ చూస్తున్నారు, మీకు అందరికీ కృతజ్ఞతలు. మీ మద్దతు నేను అడుగుతున్నా, సబ్స్క్రైబ్స్ కూడా చేసుకోండి. ఎందుకంటే 60% చూసే వాళ్ళు 60% సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, మద్దతు ఇవ్వండి. ఛానల్కి కొంచెం బలం పెరుగుతుంది. కొంత వ్యతిరేకులు కూడా పెరిగినరు, వాళ్ళంతా రిపోర్ట్ కొడుతున్నారు ఛానల్ని. కాబట్టి మీ మద్దతు నేను అడుగుతున్నా. మీరు ఈ వీడియో ముందుకు వెళ్ళకన్నా ముందు ఆ రెడ్ బటన్, సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా నొక్కండి. ఇక మల్లురవి వీడియో చూద్దాం ఒకసారి. నేను ఇప్పుడు అంతా అందరితో మాట్లాడాను, ఎమ్మెల్యేలు అందరితో మాట్లాడినప్పుడు వారు చెప్పింది ఏంటంటే, మా ఎమ్మెల్యే అక్కడ ఒక డిన్నర్ పార్టీ ఇచ్చాడు, అది ఫామ్ హౌస్ కాదు, ఐటీసీ కోహినూరులో డిన్నర్ ఇస్తున్నారంటే ఒక 8 మంది మా ఎంపీలు, అందులో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూడా ఉన్నాడు, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అక్కడ పోయారు, తిన్నారు. ఆయనకు ఒక చిన్న పని ఉందంటే అది మనం అందరం పోయి మంత్రి గారితో మాట్లాడదామని చెప్పారు. నిజానికి మల్లురవి చెప్పే వరకు అసలు ఎమ్మెల్యే మీటింగ్ జరిగిందా జరగలేదా ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉండే. కానీ నేను అందరితో ఫోన్లో మాట్లాడేసిన, క్లియర్ అయిపోయింది. ఆ మీటింగ్ అయ్యింది అని క్లారిఫై చేసేసిన ఆయన. అంటే మీటింగ్ జరిగింది వాస్తవం. ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, అసలు వీళ్ళందరూ ఎందుకు మీటింగ్ అనేది మాత్రం ఎవరు బయటికి చెప్తలేరు. కాకపోతే ఒక ఫైల్ గురించి చర్చ జరుగుతుంది. ఒక ఫైల్, అసలు వీళ్ళ పంచాయతీ అంతా దేనికోసం? పనులైతే లేవనా, డబ్బుల కోసమా, మంత్రులు ఎక్కువ సంపాదిస్తున్నారన్నా, లేకపోతే పొంగులేటి అందరికన్నా ఎక్కువ సంపాదిస్తున్నారన్నా? ఎందుకంటే ఈ చర్చ నడుస్తుంది. జడ్చర్ల ఎమ్మెల్యే కదా దీనికి మొత్తం మూల కేంద్రం, అనిరుద్ రెడ్డి. ఒకసారి ఆయన ఏం మాట్లాడుకుని వినండి. ఇప్పుడు ఇది రహస్య భేటీ ఏం కాదు, రహస్యంగా మాట్లాడేది ఏం లేదు. మాకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మంచి పాలన జరుగుతుంది, ఆయన సపోర్ట్గా మేము ఉన్నాం. మేము కూర్చున్న భేటీ ఏంది, మినిస్టర్లకు ఫండ్స్ ఎక్కువ వచ్చినాయి, ఈసారి మనం రిక్వెస్ట్ చేసుకుందాం, అందరినీ మినిస్టర్స్ని అందరిని రిక్వెస్ట్ చేసుకుందాం, మీ కాన్సెన్సెస్ బాగానే, మా కాన్సెన్సెస్ కూడా మేము బాగా చేసుకోం, మేము అందరం కలిసి అడిగితే ఒప్పుకుంటారు అని చెప్పేసి జస్ట్ క్యాజువల్ డిన్నర్. కానీ మార్నింగ్ వరకు ఆ న్యూస్ వేరేలాగా వచ్చేసింది. కూర్చున్నది మాత్రం వాస్తవము. ఇవన్నీ నేను తర్వాత చెప్తాను, ఎందుకంటే మా సీఎం గారితో మాట్లాడతాను. అనిరుద్ రెడ్డి ఇంకొక కామెంట్ కూడా చేసిండు, ఇంకొక యూట్యూబ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. మీరు ఆ వీడియో కూడా చూసిన తర్వాత మిగతా మనం వార్తలోకి వెళ్దాం. ఒకటి చెప్తాను, ఒక అధికారి ఒక విరాసత్కి వస్తే వాళ్ళ అన్న పేరు చేసి తమ్ముని పేరు నీ పేరు చేయాలంటే ₹1,00,000 అడిగాను. కొంతమంది అధికారుల గురించి చెప్తున్నాను అని అడిగి ఆయన వచ్చి బాధగా ఆ రైతు ఒకసారి చెప్పిండు, ఇంకొక రైతు వచ్చి చెప్పిండు. ఏమంటున్నారు, విరాసత్ చేయనికే ₹1,00,000 అడిగినరు అని. ఎవరు అడిగినరు? రెవెన్యూలో. అదంతా మినిస్టర్ ప్రమేయం ఉంది అనేది వీళ్ళ ప్రధానమైన అనుమానం. మినిస్టర్ ఎవరంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వీళ్ళు ఎమ్మెల్యేలంతా నిజంగా వీళ్ళే కాదు, ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాదు, చాలామంది ఎమ్మెల్యేలు కొత్త ఉడుకుతున్నారు. ఎందుకంటే మాకు పనులు అయితే లేవు, మేమేం పని తీసుకొచ్చినా వేస్తలేరు. వీళ్ళు తీసుకొచ్చే పనులన్నీ కూడా ల్యాండ్ పంచాయతీలే, మాకు సంపాదించే అవకాశం దొరుకుతలేదు, మంత్రులే సంపాదించుకుంటున్నారనే ఒక చర్చ. ఎందుకు వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంటే 30% మినిస్టర్ అని పేరు పెట్టేస్తున్నారంట. 30% అంట పొంగులేటి శ్రీనివాసరెడ్డిది.
ఇక బట్టి విక్రమార్కది వేరే కుంపటి నడుస్తూనే ఉంది. 10% అర్జెంట్ అంటే 12%. ఒక పెద్ద కాంగ్రెస్లో పెద్ద చర్చ అయింది తెలుసా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక కొత్త ఎమ్మెల్యే ఆయన కంపెనీ అంట, ఆయన చేసిన పని అంట అది. దానికి సంబంధించిన బిల్లు ఏదో పెట్టుకుంటే 8% తీసుకున్నారంట బట్టి విక్రమార్క వాళ్ళు. 8% చర్చ ఉంది. బట్టి విక్రమార్క ఎక్కడ ఖండిస్తలేడు కదా. ఈటెల రాజేందర్ ఓపెన్గా మాట్లాడితే కూడా బట్టి విక్రమార్క దగ్గర నుంచి సింగిల్ ఖండెం రాలేదు, కనీసం అట్టెట్లా అని కూడా అనలేదు ఆయన. 8% తీసుకున్నట్ట ఎమ్మెల్యే దగ్గర, సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గర మినిస్టరు 8% కమిషన్ తీసుకున్నాడు అనేది చర్చ. మందికైతే 10 నడుస్తుంది, మీరు మనోడు కాబట్టి 8% అని చెప్పి సరి చెప్పి పంపించేసినట్ట. ఆ ఎమ్మెల్యే చెప్పుకొని తిరుగుతుంది, దేశమల్లా చెప్పుకొని తిరుగుతున్నాడు. కొత్త ఎమ్మెల్యే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఒక వెలమ ఎమ్మెల్యే. ఇంకేమున్నది, పాము పిల్లని తిన్నట్టు సొంత పాటలతోనే కమిషన్ తీసుకునే స్టేజ్కి పోయిన తర్వాత అందరి నడుస్తున్న చర్చలు అవి, ఒక్కరిది ఇద్దరిది కాదు, అందరి చర్చలు అవే. సీఎం రేవంత్ రెడ్డి సంపాదించుకుంటున్నాడు, వాళ్ళ అన్నదమ్ములు మొత్తం సెటిల్మెంట్లు చేస్తున్నాడు, అన్నదమ్ములు మొత్తం సెటిల్మెంట్లు చేసి 1000 కోట్లు సంపాదిస్తున్నారు, భూములు ఎక్కడెక్కడ బినామీల పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. ఆ చర్చ కాంగ్రెస్లో ఎమ్మెల్యేలో ఉంది. అరే ఎవరు పనులు చేసుకుంటున్నారు మినిస్టర్లు, ముఖ్యమంత్రి, మా పరిస్థితి ఏందనే ఒక చర్చ ఎమ్మెల్యేలో ఉంది. మాకేమిది కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ లేదు, కనీసం దాని ఏదన్నా కాంట్రాక్టర్కి ఇచ్చి ₹1 మిగిలించుకుందామంటే, లేకపోతే ఏమన్నా వాళ్ళకు ఒక ఎమ్మెల్యేలకు ఒక టార్గెట్ ఇచ్చిందంట, ఎవరైనా మీరు బిల్లులు తీసుకొచ్చుకుంటే మీకు 5% కమిషన్ పర్ మంత్ ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకు అయితే 10% అని స్టార్టింగ్ లేదో సంతృప్తి పర్సెంట్కి చెప్పిర్రంట. కానీ అది కూడా ఏడొస్తాయి బిల్లులు, రోజు వస్తాయి వీళ్ళ దగ్గరికి, ఓ నెల వస్తాయి ఓ నెల రావు. మొత్తంగా ఇదంతా చేసేది దేనికోసం అంటే జనం డబ్బులు బొక్కనికి, జనం డబ్బులు జనాన్ని దోచుకొని వీళ్ళందరూ బొక్కుతున్నారు, మాకు దొరుకుతలేవు అనేది ఎమ్మెల్యేల బాధ. డెవలప్మెంట్ ఫండ్ కోసం కాదు, డెవలప్మెంట్ ఫండ్ కోసం అయితే వాళ్ళు కూర్చొని మాట్లాడితే వస్తుందా? ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి ఒక ప్రిఫరెన్స్. జడ్చర్లకు ఏం కావాలో జడ్చర్ల ఎమ్మెల్యే వచ్చి అడగాలి, దేవరకొండకి ఏం కావాలో దేవరకొండ ఎమ్మెల్యే పోయి వాళ్ళ మినిస్టర్ని కలవాలి. ఆ కాన్స్టిట్యూన్సీలో ఒక రకమైన అవసరాలు ఉంటాయి కదా. మొన్న కూర్చున్న దాంట్లో దొంతి మాధవరెడ్డి ఉన్నాడు నర్సంపేట, ఆయన కాన్స్టిట్యూన్సీకి ఏం కావాలి అనేది ఆయన కాన్స్టిట్యూన్సీ డిమాండ్, అందుకని అందరిది కామన్ డిమాండ్ కాదు కదా. కాబట్టి ఇది కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ వ్యవహారం కాదు, జనం కోసం జరిగిన వ్యవహారం కాదు. జనం డబ్బులను మంత్రులు దోచుకుంటున్నారు, మాకు దొరుకుతలేవు. దీనిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసినారు, అది కూడా ఉంది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి 30% కమిషన్ అంట కదా. పొంగులేటి 30% కమిషన్ అని ఆయనే మొత్తం తీసుకుంటున్నాడు. మేము ఈ పంచాయతీలు, భూమి పంచాయతీలు తీసుకొని పోతే అసలు మనం పట్టించుకుంటలేరు, మాకేం పైసలు వస్తలేవు అనేది బాధ. మొత్తంగా అందరం దోసుకుంటున్నామని చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళు దోసుకుంటారు, వీళ్ళు దోసుకుంటారు, అందరూ దోసుకుంటున్నారు. వాళ్ళందరూ దోసుకుంటూ మాకు అవకాశం దొరుకుతలేదు. దానికి అర్థమైంది, దోపిడికి అవకాశం దొరుకుతలేదు మాకు, వాళ్ళు మాత్రమే దోసుకుంటున్నారు, మేము దోసుకోవద్దా అనేది వీళ్ళ బాధలాగా కనిపిస్తుంది. కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కోసం అయితే మంత్రిని కలుస్తారు, లేకపోతే సీఎంను కలుస్తారు, ఇక ఎన్నో ఉన్నాయి, దానికి చాలా ఉన్నాయి. అట్లాంటివి ఏమి వాళ్ళు ఎక్కడ బయట కూడా ఈ మీటింగ్ కన్నా ముందు ఎక్కడ ఏం డిమాండ్ చేయలే కదా. ఈ మీటింగ్ కన్నా ముందు ఎక్కడన్నా మా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎవరైనా అడిగినరా? అడిగితే ప్రూఫ్లు బయట పెట్టమనండి, ఏం లేవు. భూమి పంచాయతీలు సంపాదించుకోనికే మాకు అవకాశం దొరుకుతలేదు అనేది వాళ్ళు అక్కసు, వీళ్ళే సంపాదించుకుంటారు, మాకు అవకాశం రాలేదని ఒక అది ప్రతి ఎమ్మెల్యేలో ఉంది. ఈవెన్ తుంగతుర్తి ఎమ్మెల్యే ఉన్నారు కదా, తుంగతుర్తి ఎమ్మెల్యే మిగతా వాళ్ళు పొంగులేటి వర్గం అని చెప్పుకునే వాళ్ళు కూడా ఏడుస్తున్నారంట, మాకేమొచ్చింది ఎమ్మెల్యే అయ్యి, మాకేమొచ్చిందని. ఇంకా కొంతమంది ఉన్నారు. ఒక మహిళా మంత్రి అయితే ఇసుక బిజినెస్, మట్టి బిజినెస్, అన్ని బిజినెస్లు 50% అని చెప్తున్నారు. వాళ్ళు ఏ మంత్రో మీరే ఆలోచించుకోండి. మహిళా మంత్రి ఇట్లా ఎవరికి వాళ్ళు బొక్కుకుంటూ పోతే తెలంగాణ ఏమవుతుంది? తెలంగాణ ఏమవుతుంది? అందరు ఎవరి పర్సంటేజ్లు వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళు తీసుకుంటే లాస్ట్కు పేదలు అయ్యేది జనమే. పేదలే, అవసరం ఉన్నోళ్ళు పేదలు అవుతారు, వాళ్ళతో దోసుకునేది. ఇంకా పొంగులేటి టార్గెట్ చేసే విషయంలో కూడా కొంచెం వ్యవహారం ఉంది. పొంగులేటి ఒక్కడే పని చేసుకుంటున్నాడు. పొంగులేటి దగ్గర ఎక్కువ ఉంటుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా అది. పొంగులేటి దగ్గర ఎక్కువ మసాలా ఉంటుంది. ఆ మసాలాను ఆయన ఒక్కడే తింటుండే, ఎవరికి ఇస్తలేడు, తోటి మంత్రులకు ఇస్తలేడు, తోటి ఎమ్మెల్యేలకు ఇస్తలేడు. మరి సీఎంకి వాళ్ళకి ఏం టర్మ్స్ ఉన్నావో తెలియదు. అందుకే ఈ మీటింగు పొంగులేటిని కొద్దిగా కంట్రోల్ చేయనీకే రేవంత్ రెడ్డి పెట్టించిన మీటింగా, పొంగులేటి నెంబర్ 2 అవుతున్నాడు అనే బాధలో రేవంత్ రెడ్డి పెట్టించిన మీటింగా, లేకపోతే ఆయన ఎక్కువ తింటున్నాను అక్కస్తున్న మిగతా మంత్రులు పెట్టించిన మీటింగా, మాకు అసలే దొరుకుతలేవని చెప్పేసి ఎమ్మెల్యేలు పెట్టుకున్న మీటింగా, ఏమవుతుందో తెలియదు. కానీ ఇది ఎక్కడికో దారితీస్తే కథ కనిపిస్తుంది. ఒక మంట రేగింది,
ఆ మంట మీద నీళ్లు చల్లి ఇప్పటికిప్పుడు చల్లబరిచే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ బూడిద అట్లే ఉంటుంది అక్కడ. ఆ బూడిద ఎప్పుడైనా మళ్ళీ లేవచ్చు. ఏం కుంపటో ఎందుకు పెట్టుకున్న కుంపట్లో తెలియదు, కానీ ఇది ముందు ముందు దేనికి పరిణామాలు ఎక్కడ దగ్గర దారిస్తాయని ఒక చర్చ అయితే ఉంది. ఒక ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఫస్ట్ మీటింగ్కే ఇంత అలజడి రేగింది. ఇంకా నెక్స్ట్ మీటింగ్లు ఏమవుతుందో తెలియదు. చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.